పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు వందనాలు తండ్రి. ఈ దినమున మా ప్రభ నీ వాక్యము మేము ధ్యానించబోతూ ఉండగా దేవ నీ కార్యములు దొడ్డవి తండ్రి. మా ప్రభ నీ కార్యములు ఎంత గొప్పవో మా ప్రభ మేము గ్రహించుకోవటానికి నీ కృప దయచేయము. దుష్ట శక్తిని నువ్వు ఏ రీతిగా నశింపచేయడానికి వచ్చావు, నీ తండ్రి నాటని మొక్కని పెళ్ళగించడానికి వచ్చావు దేవా. అది మేము మొన్నటి దానిలో జ్ఞాపకం చేసుకుని ఉన్నాం తండ్రి. ఈరోజు కూడా అలాంటిదే మా ప్రభ. దుష్టాత్మని మా ప్రభ దేవా నశింపచేయడానికి వచ్చావు. సైతాన్ యొక్క శక్తి పవరు తగ్గించడానికి వచ్చావు తండ్రి దేవా. దాన్ని విరిచివేయటానికి వచ్చావు తండ్రి దేవా. విషయాలు మేము గ్రహించుకోవటానికి నీ కృప దయచేయండి, నీ సహాయము దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, గడిచిన దానిలో మొన్న 32వ అయింది, 62వ మెసేజ్ అయింది. ఇప్పుడు 63 ఈ మెసేజ్, షార్ట్ మెసేజ్లో విరిగిన దుష్ట శక్తి అనే హెడ్డింగ్ పెట్టాను. విరిగిన దుష్ట శక్తి. పోయిన దాంట్లో సంఖ్యాకాండము 21వ అధ్యాయములో హోర్మా యెహోషువ నాయకత్వములో ఇది వరకు ఒకసారి ఓడిపోయిన స్థలములో మళ్ళీ దేవుని ప్రార్థన చేసి విరిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మొరపెట్టి మళ్ళీ హోర్మా అనే ఒక స్థలములో యుద్ధం చేసినప్పుడు కనానీయులతో గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు అక్కడ ఆ పట్టణానికి, ఆ స్థలానికి హోర్మా అనే పేరు పెట్టినట్టుగా మొన్న చూసాము. హోర్మానుగా క్రియేటెడ్ ఫర్ డిస్ట్రక్షన్, నాశనం అవటానికి క్రియేట్ అయింది. నా తండ్రి కట్టని మొక్కని నాటని ప్రతి మొక్కని పెళ్ళగిస్తానని సెలవిచ్చిన దేవుడు దేవునికి విరుద్ధమైన రాజ్యాల్ని, విరుద్ధమైన సిటీస్ని, విరుద్ధమైన గవర్నమెంట్ని, విరుద్ధమైన ప్రతిదాన్ని ఒకరోజు విరక్కొట్టే రోజు ఉన్నది. యెరూషలేము నుంచి ఇది గురించి దేవుడు ప్రలాపించినప్పుడు, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తల్ని చంపే యెరూషలేమా, నేను ఎన్నోసార్లు నా రెక్కల కిందకి చేర్చుకోవాలని ప్రయత్నం చేశాను, నువ్వు నా మాట విననొల్లకపోతువని యెరూషలేమును గురించిన ప్రకటించిన దేవుడు, నినివే గురించి ప్రకటించిన దేవుడు, అలాగే సొదొమ గుమారాల గురించి ప్రకటించిన దేవుడు, ఇప్పుడు కూడా ఉన్న పెద్ద పెద్ద గొప్ప గొప్ప సిటీస్, గొప్ప గొప్ప దేశాలు, వీటిలో ఉన్న దుష్టత్వాన్ని ఎరిగి దేవుడు మూల్గుతూ గాలితో కనికరముతో పిలుస్తూ, అయ్యో మీకు శ్రమ, రాబోయే ఉగ్రత నుండి మీరు ఎలా తప్పించుకోగలరని సెలవిస్తున్న దేవుడు. ఆ దేవుడు ఇక్కడ హోర్మా అనే మాటకు నిర్మూలించటకు చేయబడినదని మొన్న చదువుకున్నాం. తర్వాత సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్లయితే, వారు ఎదోమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. ప్రియులరా, మనం చెప్పుకున్నాము, ఎదోమీయుల్ని ఎదిరించకుండా, శోధనని ఎదిరించకుండా, సమస్యల్ని ఎదిరించకుండా, వాటిని ఒకసారి దాటిపోవాలనుకుంటే అవి మళ్ళీ ఎదురొస్తూనే ఉంటాయి. ఒకసారి శోధన జయించామంటే ఆ శోధనలు మన మీదకి రావు. ఇలాగూ వారు వేరొక మార్గాన్ని వెళుతున్నప్పుడు హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసం చేత ప్రాణము సొమ్మసిల్లెను. ద రూట్ టువర్డ్స్ ఫ్రమ్ మౌంట్ హోర్ టు రెడ్ సీ.
ఈ హోరు కొండ మీద అక్కడ అహరోను చచ్చిపోయినట్టుగా అహరోను వస్త్రాలు తీసి ఎలియాజరుకి ఇచ్చి అతను దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా అతను అక్కడ పాతి పెట్టినట్టుగా మనం చదివాం. అక్కడ నుండి ప్రయాణం అవుతూ మరి ఎదోము పట్టణానికి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి రెడ్ సీ వైపు పోతూ వారు రెడ్ సీ అక్కడికి వెళ్ళి రెడ్ సీ నుండి ఎర్ర సముద్రం నుండి అకాబా భూసంధి గుండా వారు తర్వాత ప్రయాణం చేసినట్టు, మరి ఆ త్రోవలో గుండా ప్రయాణం చేసినట్టు, తర్వాత రెడ్ సీ నుండి మరి సీ ఆఫ్ గలిలీ సముద్రం వరకు ఒక భూసంధి దాని గుండా పెద్ద రోడ్లు వేసినట్టుగా మరి అక్కడ గ్రంథంలో ఉన్నది, చరిత్రలో ఉంది. ప్రియులారా, ఇక్కడ ఎదుర్కొన్న సమస్య ఏంటంటే వారు ఎదోము దేశం చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయ చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో ఈచటకు ఐగుప్తు నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. ప్రియులారా, అక్కడ ఆహారము లేదు. ద ప్రాబ్లమ్ ఆఫ్ వెజిటేరియన్ అండ్ వాటర్. ఆహారము లేదు, నీళ్లు లేవు. నిర్గమాకాండం 16 అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు మన్నాని వారికి పంపించినప్పుడు ఆ మన్నాని ఏ రీతిగా తీసుకోవాలో, ఏ రీతిగా వాడుకోవాలో దేవుడు చెప్పాడు. ప్రతిరోజు దానికి మీకు సరిపోయినంత తీసుకోండి, ఏ రోజుకి ఆ రోజు సరిపోయినంత తీసుకోండి, అనవసరంగా ఎక్స్ట్రా తీసుకోవాలి, వెయిట్ చేయొద్దు. మరి విశ్రాంతి దినానికి ముందు రోజు డబల్ తీసుకోండి. ఇవన్నీ కూడా విశ్రాంతి దినాన్ని చక్కగా అనుసరించండి, పాటించండి, దేవుని సన్నిధిలో ఉండండి అని ఇవన్నీ కూడా నియమాలన్నీ చెప్పిన యేసు ప్రభు దేవుడు, తండ్రి అయిన దేవుడు. మరి ఇక్కడికి వచ్చేతలకి మరి ఆహారము లేదు, నీళ్లు లేవు, ఈ మన్నా తగ్గిపోయింది, లిమిటెడ్ తగ్గిపోతుంది. ఈ మన్నా అక్కడికి వచ్చేసింది. ఈ దాటి వచ్చిన తర్వాత ఇక్కడ మరి ఏదో వేరే రకమైన వాతావరణము, వేరే రకమైన ఆహారము, వేరే రకమైన మరి దినచర్యలు ఉంటూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ ఈ లోయలో గుండా వెళ్తున్నప్పుడు, ఈ మార్గములో గుండా వెళ్తున్నప్పుడు అక్కడున్న వృక్షాల నుంచి రకరకాలైన పండ్లు ఫలాలు తినాలేమో, వేరే రకమైన ఆహారం తినాలేమో. అయితే ఇక్కడ సరైన ఆహారం లేదు, సరైన నీళ్లు లేవు. అప్పుడు మళ్ళీ అగైన్ they were beginning to murmur. They were rebel against God and Moses. దేవునికి విరుద్ధముగా మళ్ళీ గొణుగుడు బయలుదేరి. ప్రియులారా, another rebel against God and Moses. ప్రొవోకింగ్ దేవుని తృణీకరించటం, మోషేని తృణీకరించటం మరి ఇలాగూ ప్రారంభించినప్పుడు మరి దేవుడు వారితో మళ్ళీ వారి మీద కోపగించాల్సి వచ్చింది. గడాంధకారపు లోయలో నేను సంచరించినప్పుడు నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుగర్ర నీ దండము నన్ను ఆదరిస్తుందని దావీదు భక్తుడు కీర్తనము 23లో చెప్పాడు. గడాంధకారపు లోయలు మరి జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, ఫ్యామిలీ ట్రబుల్స్, చింత, ఆర్థిక ఇబ్బందులు, రకరకాలైన సమస్యలు, చెప్పలేని సమస్యలు
ఏ వ్యక్తిని కదిపితే ఆ వ్యక్తికి వేరు వేరు సమస్యలు ఉంటాయి. అన్నీ ఒకరికి తెలియదు. ప్రియులారా, ఇలాంటి చిక్కులు సమస్యల్లో కొట్లాడుతున్న దేవుడు, కొట్లాడుతున్న మనుషునికి దేవుని తోడు, దేవుని సహాయము ఉంటూ ఉన్నది. దేవుని సహాయము ఉంటూ ఉన్నది. కీర్తన 91 కీర్తనలో మనం చూసినట్లయితే 91 కీర్తనలో, నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను త్రొక్కెదవు. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకట్లో సంచరించు తెగులునకైను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడవు. నీ కుడి ప్రక్కను 1000 మంది పడినను, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రావు. ప్రియులారా, ఎలాగు దేవుడు మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వీఆర్ డెడికేటెడ్, ద పీపుల్ హు ఆర్ డెడికేటెడ్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభువులో ఉన్నవారు, వారు నూతన సృష్టి, నూతన బలము, నూతన ఆశీర్వాదములు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉంటూ ఉన్నాడు. నీవు సింహములను నాగుపాములను అణగత్రొక్కుతావు. నీవు సింహములను నాగుపాములను అణగత్రొక్కుతావు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట, అది హీబ్రూ మాట, కెయిల్ అండ్ డిలిచ్. ఆ ప్రొనౌన్సియేషన్ నాకు అంత బాగా రాకపోవచ్చు. కెయిల్ అండ్ డిలిచ్ అనే మాట ఉంది. దీని అర్థం ఏంటంటే, ఏ ఫిగరేటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాయిజనస్ సర్పెంట్స్ రెండరింగ్ హార్మ్లెస్ బై ద మెర్సీ ఆఫ్ గాడ్. ప్రియులారా, ఇది గమనించండి మాట. ఏ ఫిగరేటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాయిజనస్ సర్పెంట్స్ రెండరింగ్ హార్మ్లెస్ by the mercy of God. కెయిల్ అండ్ డెల్చ్, ఈ మాటకి మరి దేవుడు ఇలాంటి అర్థం ఉన్నది. దేవుని యొక్క ఫిగర్, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పిలుపు ఏంటంటే, ఇట్స్ రిప్రజెంటేటివ్ ద పాయిజనస్ సర్పెంట్స్ రెండరింగ్ హార్మ్లెస్ బై ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ భయంకరమైన విష సర్పాల యొక్క విషాన్ని ఇరిచేస్తున్నాడు. దేవుడు తన కృపను బట్టి మానవునికి వచ్చిన శాపము, వారు ఆ అరణ్యంలో పోతూ ఉన్నప్పుడు వారికి కొంత కొరత ఏర్పడినప్పుడు వారి సణుగుతూ, అగైన్ దే వర్ రెబెల్ అగెన్స్ట్ గాడ్ అండ్ మోసెస్. దేవుని వెళ్ళి సణుగుతూ, గొణుకుతూ, ఎదురు తిరుగుతూ రిబెల్ అవుతున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి, అగైన్ వారి మీదకి ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు వారి మీదకి తాపకరమైన సర్పాలను పంపినట్టుగా చూస్తున్నాం. తాపకరమైన సర్పాలు. వారు అచ్చట నుండి మరి ఆ తాపకరమైన సర్పములను పంపాను. ఆ ప్రజలను కరువుగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. ప్రియులారా, సర్పం కరిచినప్పుడు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. మరి గుండె దడదడ కొట్టుకుంటుంది. రక్తంలో చేంజ్ వస్తుంది, వినికిడిలో చేంజ్ వస్తుంది, కళ్ళు చూపు తగ్గిపోతుంది, చెవులకి వినపట్లేదు, రక్తములో చేంజ్, హార్ట్ బీటింగ్ చేంజ్, రకరకాలైన దాహము, తాపకరమైన ఈ భయంకరమైన సర్పాలు, రకరకాలైన సర్పాలు ఉంటాయి. ఈ సర్పాల దాటికి వీరు అనేక మంది చనిపోతున్నారు. ప్రియులారి, సర్పము వేరు భయంకరం. ఆఫ్రికాలో ఉన్న సర్పాలు, అది నోరు తెరిచి పిస్మని ఊదిందంటే
దాదాపు ఒక 20 అడుగుల దూరంలో ఉన్న వాడి ముఖం మీద పడితే ముఖం కాలిపోతుంది, వాడి కళ్ళల్లో పడితే వాడి కళ్ళు పోతాయి. దూరం నుండి కూడా సర్పము హాని చేయగలదు. దాని కూరల్లో విష సర్పాలు, రకరకాలైన సర్పాలు. కొన్ని సర్పాలు కరిస్తే అది సంవత్సరాలు తీసుకు చచ్చిపోతారు, వెంటనే చచ్చిపోరు. ఇలాంటి భయంకరమైన సర్పాలు దాడి ఉన్నది. ఈ సర్పం యొక్క విషము పోగొట్టడానికి ఈ ఫిగరేటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాయిజనస్ సర్పెంట్స్ రెండరింగ్ హార్మ్లెస్ బై ద మెర్సీ గాడ్. ఇలాంటి సర్ప విషాన్ని నుండి దేవుడు తప్పించగలిగిన సమర్థుడు. ఇలాంటి క్రూరమైన దుస్థితి నుండి, ఇలాంటి దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని రకరకాలైన ఉగ్రతలు, భయంకరమైన వ్యాధి, భయంకరమైన కోవిడ్, భయంకరమైన వ్యాధి బాధలు, కరువులు, యుద్ధములు, భూకంపములు, ఎన్నో రకాల ఎరుగని రీతిన కెలామిటీస్, అగ్నిపర్వతాలు పగిలిపోవటం, సముద్రం పగిలిపోయి పొంగి మనుషుల మీదకి రావటం, ఇలాంటి ఉపద్రవాలు ఎన్నో ఉంటుండగా వీటన్నిటినీ కాపాడటానికి శక్తివంతుడు. రెండరింగ్ హార్మ్లెస్ బై ద మెర్సీ ఆఫ్ గాడ్. దీని పవర్ తగ్గించగలిగిన వాడు, దీని శక్తిని తగ్గించగలిగిన వాడు. ప్రియులారి, సర్పం అనేది బహుయుక్తి గలది, అన్నిటికన్నా యుక్తి గలదని ఆదికాండంలో మొదట్లో రాశారు. అన్నిటికన్నా యుక్తి గలది. అందుకని సైతానుడు వాడిని అందులోకి వచ్చి తన ద్వారా మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగినాయి, శోధించటం ఇవన్నీ కూడా జరిగినాయి. వాడికి ఒక రూపం కావాలి కాబట్టి అందులోకి వచ్చాడు, వాడు అలా శోధించాడు. అందుకని యుక్తి గలది. ప్రియులారా, ఫరో యొక్క తల మీద, శిరస్సు మీద సర్పము గుర్తున్నది. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం మహాపట్టణము, సకల విద్యలన్నిటికీ నిలయము, గొప్ప గొప్ప యూనివర్సిటీలన్నీ ఐగుప్తు దేశంలో ఉన్నాయి. మోషే సకల విద్యల్లో ప్రవీణుడయ్యాడని వ్రాయబడింది. అంత మహాపట్టణము, మహా తెలివితేటలు, జ్ఞానము, చదువు, ఈ లోక సంబంధమైన జ్ఞానము, నాలెడ్జ్ అంతా కూడా ఐగుప్తు దేశం. ఒకవేళ ఈ చీకటి ఖండం అని కూడా, చీకటి పట్టణం అని కూడా, ఎందుకంటే పాపము, దుష్టత్వము, చెడుతనము, విగ్రహారాధన, దేవునికి హేయమైన నీచమైన కార్యములు, దేవునికి వ్యతిరేకమైన, దేవుడు ఇష్టపడని కార్యములు ఉంటూ ఉండగా దేవుడు దాన్ని ద్వేషించాడు. పాపమునకు గుర్తుగా ఉన్నది. అలాగే బబులోను దేశం కూడా సైతాను సింహాసనం అక్కడ ఉందని ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు. ఇలాంటి సిటీస్, గొప్ప గొప్ప సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ గొప్పవి అనుకుంటున్నాము. అవి చాలా గొప్పవి. వాటి లైటింగ్ ఏంటి, వాటి యొక్క అలంకారం ఏంటి, వాటి యొక్క సౌండ్ ఏంటి, బాబోయ్, ఏం పట్టణాలు, ఏమి కనువిప్పు, ఏమి అందము, ఏమి సౌందర్యము, ఎలాంటి డాన్సులు, ఎలాంటి ఫైటింగ్స్, ఎలాంటి ఎంతంత గొప్పవాళ్ళు, హీరోస్. ఇలాంటి చూసి మనుషులు మురిసిపోతున్నాం. కానీ వాటిలో ఎంత దుష్టత్వం ఉన్నదో, వాటి ద్వారా ఎంత పతనమైందో, అవి ఏ రీతిగా నిర్మూలమైపోతున్నాయో మనుషుడు గ్రహించట్లేదు. ప్రియులారా, ఇలాగూ ఆంధ్ర యూనివర్సిటీ మీద 2 సర్పాలు గుర్తుంటాయి, సింబల్. అది జ్ఞానానికి గుర్తు. ఈ లోక సంబంధమైన తెలివి, ఈ లోక సంబంధమైన అలంకారము, ఈ లోక సంబంధమైన సౌభాగ్యము, ఈ లోక సంబంధమైన అట్రాక్షన్స్, ఈ లోక సంబంధమైన సమస్తము ఎరిగిన స్థితి వస్తూ ఉన్నది. చిన్నపిల్లల్లో ఫోన్ అంతా, లోకమంతా తెలుసు ఈ రోజుల్లో. ప్రియులారు, ఇవన్నీ కూడా ఉంటున్నాయి, కానీ ఒకానొక నాడు ఇవన్నీ కూడా లేకుండా పోతున్నాయి. వీటిని ఒకవేళ మంచిగా వాడుకుంటే పర్వాలేదు, కానీ వీటి వల్ల చెడుతనము, దుష్టత్వము, కీడు, నాశనము సంభవిస్తూ ఉన్నది. దేవుడు ఈ మాటకు అర్థం ఏంటంటే కెయిల్ అండ్ డిలిట్ అనే మాటకు దేవుడు
ఈ విషాన్ని విరుస్తూ ఉన్నాడు. ఈ విష సర్పముని దాని యొక్క పవర్ తగ్గిస్తున్నాడు. ఈ విష సర్పం ఇట్ ఈజ్ ఎ సింబల్, ఇట్ ఈజ్ ఎ ఫిగరేటివ్ సింబల్ రిప్రజెంటింగ్ ద పాయిజనస్ సర్పెంట్స్ రెండరింగ్ హార్మ్లెస్ బై ద మెర్సీ గాడ్. ఈ విషాన్ని విరిచేస్తున్నాడు. ఈ విష సర్పం యొక్క విషము పోగొడుతున్నాడు. దేవుడు తన కృప వల్ల తన బిడ్డల్ని రక్షించుకోగలిగిన దేవుడని మరి సంఖ్యాకాండములో 21వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు చెప్తున్నప్పుడు మరి లూకాసు సువార్త 10వ అధ్యాయంలో ఈ రీతిగా ఉన్నది. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనంలో యేసు ప్రభు తన కొంతమందిని ఇద్దరిద్దరుగా 70 మందిని పంపాడు. ప్రతి విలేజ్కి వెళ్ళి రాజ్య సంబంధమైన సువార్త, పరలోక సంబంధమైన సువార్త ప్రకటించి రండి, రోగుల్ని స్వస్థపరచండి, సైతాలని దయ్యాలను వెళ్ళకొట్టండి, దేవుని శక్తిని మీరు ప్రజలకు బోధించండి, సైతాను గోడలు కూరకొట్టండి అని ఇద్దరిద్దరిని పంపితే వారు ఇచ్చి రిపోర్ట్ చెబుతున్నారు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములు తేళ్లు త్రొక్కుటకును, పాములను తేళ్లను తొక్కుటకును, శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకంత మాత్రమును హాని చేయదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రియులారా, వారు చెప్తున్నారు, దయ్యముల యొక్క శక్తి ఇరిగిపోతుంది, దయ్యములు మాకు లోబడుతున్నాయి, దయ్యములు దేవుని బిడ్డలకి సరెండర్ అవుతున్నాయి, దయ్యములు వాటి శక్తి పోతుంది, మరి అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయని యేసు ప్రభువుకి వారు రిపోర్ట్ ఇస్తున్నప్పుడు, ఇంత మాత్రమే కాదు, మీ పేర్లు జీవగ్రంథమందు దేవుని పుస్తకమందు వ్రాయబడేటట్టుగా చూసుకోండి. ఆయన పేరు దయ్యాలు ఆయన పేరు చెప్తే పరిగెత్తి రైటే. ఒకరోజు నేను సిబిఎన్ స్కూల్లో చోట ఉంటే హాస్టల్ పిల్లలకి ఒక అమ్మాయి దెయ్యం పెట్టి ఎగిరిగి అందరిని గుద్దేస్తా, అందరిని జిమ్మేస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ తల మీద పెట్టి పో అంటున్నారు. పోతుంటే ఎదురు తిరిగి గుద్దేస్తుంది. నేను అటు వెళ్తే నన్ను పిలిచారు, పాస్టర్ గారు రండి అని. నేను వెళ్ళి చేసింది ఏంటంటే బైబిల్ చదివాను. వాళ్ళు బైబిల్ తల మీద పెట్టారు, పోవట్లేదు. మరి కొంతమంది బైబిల్ తల కింద పెట్టుకుంటారు, మరి చెడ్డ కళలు రాకుండా ఉండాలని. చెడ్డ కళలు రాకుండా ఉండవు, కానీ దేవుని గ్రంథము చదివినప్పుడు, దేవుని మాటలు ప్రొనౌన్స్ చేసినప్పుడు, దేవుని శక్తిని పలికినప్పుడు సైతానుడు బలహీనుడైపోతున్నాడు. ప్రియులారా, ద పవర్ ఆఫ్ డెవిల్ విల్ డిస్ట్రాయ్. సైతాన్ యొక్క శక్తి తగ్గిపోతుంది, మరి యెషయా గ్రంథంలో యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే 14వ అధ్యాయము 12వ వచనంలో, మరి అయ్యో వేకువ చుక్క, అయ్యో తేజ నక్షత్రవా, నువ్వు ఆకాశము నుండి పడిపోయావు. యేసు ప్రభు అంటున్నాడు. ఇక్కడ లూకాసు సువార్తలో మనం చదివినట్లు అపవాది మెరుపు వలె భూమి మీద పడటం నేను చూశాను అంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఈజ్ ద ప్రీ ఎమినెంట్ ఆఫ్ ద క్రియేషన్, ఈజ్ ద ప్రీ ఎమినెంట్ ఆఫ్ ద చర్చ్, ఈజ్ ద ప్రీ ఎమినెంట్ ఆఫ్ ఎ క్రిస్టియన్. నీవు పుట్టినప్పుడే, నువ్వు పుట్టకమునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము ఏర్పడక మునిపే సంఘాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. సృష్టిని సృజింపక మునిపే దేవుడు సృష్టిని ఎరిగి ఉన్నాడు. దేవుని యొక్క బ్లూ ప్రింట్లో
అన్నీ ఉన్నాయి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చదువుతున్నాము. మరి ఆయన ఆకాశమును సృజించినప్పుడు, సమస్తమును సృజించినప్పుడు, భూమి మీద తన మనుషులను సృజించినప్పుడు, తన మనుషుల కొరకు పరలోకమును సృజించినప్పుడు నేనక్కడ ఉంటిని. నేను ప్రధాన శిల్పినై అక్కడ ఉంటిని. ఈజ్ అ ప్రీ ఎమినెంట్. సమస్తము కలుగు చేసినప్పుడు ఉన్నవాడు, ఆది సంభూతుడు ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు, సంఘము ఏర్పడకమునుపు ఉన్నవాడు, నీ విశ్వాస్య నీవు పుట్టకమునుపు నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు. ఈజ్ ద ప్రీ ఎమినెంట్, ఆది సంభూతుడు. ఆ ఆది సంభూతుడైన యేసుప్రభు ఉన్నాడంటే ఆ వాడు మెరుపు వలే కింద పడటం నేను చూశాను. నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు అని చెప్తాను అని యేసు ప్రభు ఈరోజు శిష్యులతో మాట్లాడుతున్నాడు. శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు నేను అప్పుడున్నవాడిని నేనే, ప్రీ ఎమినెంట్, ఆది సంభూతుడిని అని మరి యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆయన ఈ a figurative representation of poisonous serpent rendering harmless by the mercy of God. దేవుడు కృప వల్ల ముందే మనల్ని ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, మరి Christ spoke of the healing by the act of faith. విశ్వాసము ద్వారా ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో, ఎవరైతే ఆ సర్పాన్ని నిదానించొస్తారో, ఎవరైతే మనోనేత్రాలు పూడిపోయినాయో, ఎవరైతే నేత్రాలు మరి చూడలేకపోతున్నారో, ఎవరైతే చెవులతో వినపడలేకపోతున్నారో వారు నిదానించి చూడండి, చూసినప్పుడు బ్రతుకుతారు. దాని శక్తి విరిగిపోతుంది. ఇట్ ఈస్ ఎ సింబల్. యేసు ప్రభు తర్వాత నికోదేముతో చెబుతున్నాడు, మనుష్య కుమారుడు అదే రీతిగా ఎత్తబడతాడు, ఆయన చూసిన వారందరూ బ్రతుకుతారు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము, మనము నీతిమంతులము అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను. మనము నీతిమంతులం అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడిను. ప్రియులారా, ఇలాగూ యేసు ప్రభు దుష్ట శక్తిని విరిచి మనం రక్షించుకున్నాడు. మనం ఆయన బిడ్డలు ఉన్నాడు. పరిశుద్ధుల తండ్రిని పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, నీ కృప దయచేయండి, నీ నీతిని సమాధానం దయచేయమని సైతాన్ యొక్క దుష్ట శక్తులు విరచండి. మేము కూడా మా ప్రభా నీను సేవించి నీ ఆజ్ఞలు గైకొని నన్ను విశ్వాసముతో సిలువ మీద మా కొరకు వేలాడిన నీ వైపు చూసి మా హృదయాల్లో, మా జీవితాల్లో చక్కని చేంజ్, మా కుటుంబాల్లో నీ నీతిని అలంకరించుకోవటానికి సహాయం దయచేయమని యేసు ప్రభు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమేన్.